జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. మనం భగవంతుని నామాన్ని మనస్ఫూర్తిగా జపించకుండా ఏదో బాహ్యంగా పైపైన చేస్తూ ఉంటాం. బయటికి మాత్రం ఓ భగవంతుడా నేను నీ దాసుని, నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు అంటూ ఉంటాం. కానీ మనం చేసే పనులు అందుకు విరుద్ధంగా ఉంటాయి. మన మనస్సు అనేక ఇతర విషయాల మీద ఆలోచిస్తూ ఉంటుంది. మన మనస్సు మాట ఒకటిగా ఉండదు. ఇలా ఉంటే భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాం? మనం బయటికి ఏం మాట్లాడతాము, మన మనసులోని ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి. అంటే భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భగవంతుని గురించే చింతించాలి. భగవంతుని నామం, ఆయన రూపం వేరు కాదు. భగవన్నామ స్మరణలో ఆనందం అధికమవుతుంది. ఆయన ప్రేమమయుడు, ఆనందమయుడు. ఆయనను ఎంతగా ధ్యానిస్తామో అంతగా ఆనందాన్ని పొందుతాం. మామూలుగా మన మనస్సు అనేక విషయాల పట్ల పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే మనస్సును నియంత్రించి భగవంతునిపై కేంద్రీకరించడానికి ప్రయత్నించాలి. సూది బెజ్జంలోకి దారం ఎక్కించాలంటే దారం యొక్క పోగులన్నీ ఒకటిగా చేయాలి. దార పోగులు విడివిడిగా ఉంటే సూది బెజ్జంలోకి దారం ఎక్కించడం అసాధ్యం. అలాగే భగవంతుని యందు మనస్సును నిమగ్నం చేయాలంటే ఇతర విషయాల వైపు పరుగులు తీసే మనస్సును నియంత్రించి ఏకాగ్రం చేయాలి. ఇంద్రియ నిగ్రహం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు. భగవంతుణ్ణి పొందాలంటే పరితపనయే పరమోత్తమ సాధన. భగవంతునితో జీవించే జీవితమే నిజమైన జీవితం. ఆయన మన చేయిబట్టి నడిపిస్తే మనం నిబ్బరంగా నడవగలం. మనమందరం ఆ దివ్యత్వపు వారసులం. అంతేకాదు ఆయనను సహాయం అర్థించేందుకు అందరం సమాన హక్కుని కలిగి ఉంటాం. మనమందరం పరమాత్మనికి చెందినవారం. భగవంతుడు మనం ఎలా ఉంటే అదే విధంగా స్వీకరిస్తాడు. ఆయన వద్దకు మనం సొంత బిడ్డల్లాగా వెళ్ళాలి. మనమందరం ఆయనతో బాంధవ్యాన్ని కలిగి ఉన్నామనే భావనతో ఉండాలి. మన తప్పిదాలకు ఆయన ఎప్పుడూ మనల్ని కసురుకోడు. ఆయన ఆశించేదల్లా మన లక్ష్యాన్ని విడవకుండా కొనసాగించటమే. జై శ్రీమన్నారాయణ.